హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జీవీలాగ్స్ నెల్లూరు. ఈరోజైతే పిల్లలు స్నాక్స్ అడిగారండి. క్యారెట్ స్టిక్స్ చేస్తున్నాను. క్యారెట్ స్టిక్స్లా కట్ చేసుకొని మనము 50% ఉడకబెట్టుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసి, కొంచెం ఉప్పు చాలండి. కొంచెం మళ్ళీ మనం మ్యాగ్నెట్లో వేసుకుంటాము. 50% బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూను ఆయిల్, కొద్దిగా సాల్ట్, ఉప్పు, ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా కొంచెం, కారం సరిపడా. పిల్లలకి తింటారు కదా, కొంచెం తక్కువే వేసుకోండి కారం. బాగా మిక్స్ చేసుకుందాము. ఆయిల్ ఎందుకు వేసామంటే క్యారెట్ మనం ఇదంతా వేసినప్పుడు బాగా మిక్స్ అవుతుంది, లేకపోతే అన్నిటికీ పట్టదు, మ్యాగ్నెట్ కాదు. ఈ 50% మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ చల్లారి పెట్టుకుందామండి. బాగా చల్లారిపోవాలి, కంప్లీట్ చల్లారిపోవాలి. ఇది పిల్లలకి హెల్తీకి కూడా బాగుంటుందండి క్యారెట్. మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ని దాంట్లో కలుపుకుందాము. ఒక స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక స్పూన్ శనగపిండి, వాటర్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ జారుగా అయిపోతాయి. కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 5 minutes అలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసేయండి. డీప్ ఫ్రైకి ఆయిల్, ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇవి వేసేసుకుందాము. బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిపోయాయి. బ్రౌన్ షేడ్ వస్తే చాలండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. ఫైనల్గా చాట్ మసాలా లైట్గా గార్నిష్ కోసం అలా వేసుకున్నాము. ఫైనల్గా క్రిస్పీ క్యారెట్ స్టిక్స్ రెడీ.